ఎవరైనా పాస్టర్ గారు ఇలా ఏలెత్తి మారు, నీ బోడి పదవంతి ఆవిడ ముందు నీ మనసు మారరా అంటే వాళ్ళు ఎగిసి వెళ్ళిపోయాడు సంఘంలోంచి. ఎందుకు వెళ్ళిపోయారంటే అస్తమాలు ఏలు నా మీదకి ఎత్తున్నాడు, అందుకే వెళ్ళిపోయాడు. ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు, నిన్నేమన్నా అంటే ఉండవు. ఎందుకంటే ఈదికి 70 సంఘాలు ఉన్నప్పుడు ఇలా పొగర రాకపోతే ఏమవుతుందండి? వెళ్ళిపోయారట, ఏమనకూడదట అంటారు. సత్యం ఎరిగిన నాయకుడు ఎవరైనా అంటాడు, ఇచ్చే నీ డబ్బు కన్నా ముందు నీ బతుకు దేవుడికి అర్పణ కావాలని అడుగుతాడు ఏ సేవకుడు ఆయన. గుర్తుపెట్టుకో, నీ డబ్బుల కోసం సేవ చేయడు నిజాయితీ సేవకుడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ఆత్మార్పణ కావాలని అడుగుతాడు ఆయన. నీ దేవునికి ఇదిగో నువ్వు సజీవ యాగం అవ్వాలని అడుగుతాడు ఆయన. ఆయన అడుగుతాడు. నువ్వు అబద్ధం ఆడితే అడుగుతాడు, నువ్వు సినిమాకి వెళితే అడుగుతాడు, నువ్వు రోడ్డు మీద పనికి మాలిన గొడవల్లో నిలబడి ఉంటే అడుగుతాడు. నీ కుటుంబ పెద్ద అడగకపోయినా ఈ సంఘ కాపరి నిన్ను అడుగుతాడు. నిన్ను అడగడానికే ఈయన మీద నీ మీద కాపరిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఏమనకూడదట. ఏమనంటే మానేస్తారట. ఈరోజు అడుగుతున్నాడు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకున్నారట. ఈరోజు అడుగుతున్నాను, ఎంతమంది ఈ నడి రోడ్డు మీద కూర్చున్నారు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే 90% మన ఆన్సర్లు ఏంటో చెప్పనా? ఏదోటి కలిసి వస్తుందని నమ్ముకున్నాం కాదా? నేను అడుగుతున్నాను, ఏదోటి కలిసి వస్తుందనే. మన సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఈయన ఇచ్చే దేవుడే ఇవ్వన దేవుడే అంటలేదు, కానీ ఆయన లాభాల కొరకే నమ్ముకున్నాం. తెలుగులో సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. ఇంకెప్పుడు పట్టుకెళ్ళిపోయే గొడవే. ఏమిస్తారు, ఏం తెస్తారు, ఏం తెస్తారు. ఈ సామెత ఎక్కడ తెలుసా? దేవా నీ సంఘానికి వస్తున్నాం 3 వారాల నుంచి 7 వారాల నుంచి, ఏమిస్తావు నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? చూసారా, దేవుడితో కూడా వ్యాపారం మొదలెట్టావు. ఎందుకు నమ్మావమ్మా అని అడిగితే అది కొద్దిగా బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నానండి. యేసుప్రభు నమ్ముకుంటే బిల్డింగ్ కడతారని చెప్పారు, అందుకు నమ్ముకున్నారు. అప్పులు తీరుతాయని నమ్ముకుంటున్నారు, జబ్బులు తగ్గుతాయని నమ్ముతారు. నమ్మొద్దు అంటలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, కొంచెం క్లారిటీ కావాలి. అప్పుల కోసం నమ్మే వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ల కోసం నమ్మే వాళ్ళు ఉన్నారు. ఒక పాస్టర్ గారు ఎలా చెప్పారు, చాలా పెద్ద ఆయన, మళ్ళీ పాస్ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. ఇంగ్లీష్ మాట్లాడితే ఆయన ఏమంటే తెలుసా? ఇదిగో కుమారుడా కుమార్తె, నీకు దేవుడు ఈ రోజు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఆ సమృద్ధి ఏంటో తెలుసా? ఇదిగో ఈ ఈదులో నడిచి వెళ్తున్నప్పుడు నీకు నచ్చిన బిల్డింగ్ ఏదన్నా ఉంటే ఆ గేటు మీద ఎవరో లేనప్పుడు చెయ్యేసి ప్రార్థన చేయి, ఆ బిల్డింగ్ నీదవునుగాక అన్నాడట. ఇదేం ప్రార్థన నడుతున్నాం? ఆ ఇంట్లో ఏమైపోవాలి, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఈ బిల్డింగ్ మాత్రం వీళ్ళకి వచ్చేయాలంటే నడుతున్నాను. ఇదే నడుతున్నాను. ఇందుకు నమ్మడం ఏంటంటే యేసుక్రీస్తు వారిని. బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ హౌసెస్, బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ అంటే ఈరోజు బ్రాండ్ కొరకు యేసుని నమ్ముతున్న వాళ్ళు లేరా? క్షమించండి, యేసు ప్రభు వారిని నమ్ముతున్న వారు లేరా? ఇందుకు నమ్మకూడదండి. మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. మార్కెట్ అడ్వర్టైజ్మెంట్లు ఏంటో తెలుసా? ఇదిగో నేను 7 వారాల నుంచి సొబ్బు ఆడాను, మీరు కూడా తెల్లగా అవ్వాలంటే ఈ సొబ్బు ఆడండి అందొక ఈరేహండి. కేవలం 7 వారాల్లోనే గారింపు ఏంటా? ఇదిగో 7 వారాల్లోనే గారింపు. ఇదిగో మీ బట్టకు పట్టిన ఆ మరక పోవాలంటే జూమ్ టైడ్ వాడండి అన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, టైడ్ వాడితే తెల్లగాడతాం, సొబ్బు వాడితే తెల్లగాడతాం, తెల్లగా అయిపోతామని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ చూస్తాం, సబ్బుని చూస్తాం, హీరోయిన్ చూస్తాం, సబ్బుని చూస్తాం. అంటే ఇప్పుడు ఈవిడికి లాగా మనం అయిపోవాలంటే ఏం కొనుక్కోవాలి? సేమ్ అది చెప్తున్నారు. ఈరోజు సాక్షి చెప్తున్నారు, మైక్ ఇస్తున్నారు. చెప్పండి ఏమైంది మీకంటే? అంతకుముందు పాకలు ఉండేవాళ్ళమండి, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేవండి. ఏమైంది ఈ మధ్య? పాకిళ్ళకి మధ్యలో ఏమైంది? ఈ మధ్యలో యేసుప్రభుని నమ్ముకున్నామండి, అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను. సబ్బు, నా మాట అర్థమైందో లేదో? సబ్బే నా మాటలు అర్థమైంది. అంటే అక్కడ సబ్బు ఆ సబ్బు వాడిన తర్వాత తెల్లగా అయ్యామన్నది ఎంత వాస్తవమో ఇప్పుడు యేసు నమ్ముకున్న తర్వాత చెప్పండి. ఈ సబ్బు అంటే యేసుప్రభుని ఏం చేశారండి? మార్కెట్ చేసి పాడేశారు. చూడండి, అంతకు నమ్మకూడదండి. యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే పౌలు గారు నిజంగా గుండె బరువెక్కిపోయే మాటలు రాశాడు. నాయన అర్తిమీదేవి గుడికి ఎందుకు వెళ్తారు తెలుసా? పిల్లలు పొట్టాలని వెళ్తారు. అర్తిమీదేవి గుడికి అప్పులు పోవాలని వెళ్తారు. అర్తిమీదేవి గుడికి వ్యాపారాలు అభివృద్ధి పొందాలని వెళ్తారు. అర్తిమీదేవి గుడికి భవిష్యత్తు బాగుండాలని వెళ్తారు. కానీ ఈ సంఘానికి వాటి కోసం రాకూడదు. మరి ఎందుకు రావాలి? ఈ భక్తికి బయట భక్తికి చాలా తేడా ఉంది. అక్కడ ఆపద మొక్కుల దేవుళ్ళు బయట ఉన్నారు, ఇక్కడ ఈ దేవుడు నీ కోరికలు తీసే దేవుడు అని మాత్రం నమ్ముకో. ఇక్కడ ఒక సూత్రం ఉంది, ఆ సూత్రం ఎడ కింద చెప్తున్నాడు చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషులు వలనే సంఘంలో ఇన్ని వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అసలు భక్తి అంటే ఏంటంటే తిమోతి, భక్తి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి, గొప్ప లాభ సాధనమైంది. భక్తిలో ఏం రావాలట చెప్పాలి? భక్తిలో ఏం రావాలి? తృప్తి రావాలి. భక్తిలో ఏం రావాలి?
తృప్తి. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామని భక్తిలో ఏమొస్తున్నాయి? బైక్ మీద తిరుగుతున్నాం ప్రభా, కారు ఎప్పుడు ఎత్తావు ప్రభా అంటే, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు ఏమంటే చెప్పిన, ప్రభా నాకు ఈ బైక్ అన్న ఉంది ప్రభా, బయటోడికి ఈ బైక్ కూడా లేదు ప్రభా అని తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటాం. ఇది భక్తి, గుర్తుపెట్టుకో. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభా నేను మేడ ఎప్పుడు కడతాను కాదు ప్రభా, ఈ పెంకుటిల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా, నాకు ఈ ఇల్లు అయినా ఉందని ఆ పెంకుటిల్లోనే ఆనందంగా బతుకుతావు. ఇది భక్తి. ఉన్న దానిలో తృప్తిగా అడ్జస్ట్ అవుతూ, ఉన్న దానిలో తృప్తిగా ఆనందంగా బతికేయడమే యేసుక్రీస్తు అని నమ్ముకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సినది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కోరికలు కాదండి, ఉన్న కోరికలు కూడా తగ్గిపోలే. ఒకప్పుడు మనకి రకరకాలుగా అలంకరించుకోవడం, రకరకాల బట్టలు వేసుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు ఉన్న దాంతో వేసుకొని శుభ్రమైన బట్ట వేసుకుని ఉండడంలో ఉన్న తృప్తి మనం నేర్చుకున్నాం. ఒరే అంతగా ఉండేవారు ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయారంటే, మీరు చెప్పాలి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ లైఫ్ని మేము అలవాటు చేసుకున్నాం. ఇది భక్తి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ ఎక్స్పీరియన్స్ పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పాడు. చూడండి, ఒకసారి చూడండి, ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, 4వ అధ్యాయం 11వ వచనం నుండి, నాకు కదువ కలుగునందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో, ఇదండి భక్తి. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలాగుండడానికైనా ఇష్టపడాలి, గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు ఒకప్పుడు గుర్రాల మీద తిరిగాడు, పౌలు గారు ఒకప్పుడు గవర్నమెంట్ అధికారులతో తిరిగాడు. పౌలు గారికి రాయల్ లైఫ్ అంటే ఏంటి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత పౌలు గారు ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడ్డాడట. ఉండడం తెలుసట, లేమిలో ఉండడం తెలుసట. చెప్తున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. దాన్ని ఏమంటాడో తెలుసా? నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది. ఆ సీక్రెట్ ఏంటంటే, బయట దేవుడిని భక్తులు ఏమిస్తారా అని నమ్ముతారు, కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మాకు ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉన్న దానిలో మేము తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాం. ఇది భక్తి అంటే, గుర్తుపెట్టుకోండి. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఈదుల్లో ఇలా రోడ్ని వెళుతుంటే ఈదుల్లో డ్రైనేజీల పక్కన బరకాలు వేసుకుని బతుకుతున్నారు. మీరు చూడండి, అలాంటి బతుకు నీకు ఇచ్చాడు దేవుడు. చక్కటి ఇల్లు ఉంది నీకు, చక్కటి మంచాలు ఉన్నాయి నీకు, ఫర్నిచర్ ఉంది నీకు. మనం ఎంత లగ్జరీగా బతుకుతున్నాం, ఆయన యేసు ప్రభువుని మనం అడుగుతాం. బయటికి వెళ్ళి చూడాలి, డ్రైనేజ్ పక్కన ఆ టబ్బ దగ్గర, ఆ డస్ట్బిన్ దగ్గర తినేసిన ఇస్తర్లు, ఎంగిలి ఇస్తర్లు పడేస్తే ఆకులు ఉన్న కొంచెం అన్నం అంతా కలుపుకుని ఇంత ఆకులు వేసుకుని పక్కనే అక్కడ అశుద్ధం ఉన్న అక్కడ కూర్చొని తింటున్నారు బతుకులు. పాచన్నం పరవన్నంలా తింటున్నారు. బయటికి వెళ్ళి చూడండి, నీకు అలాంటి బతుకిచ్చాడు దేవుడు. ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తిన్నాం, మధ్యాహ్నం వండుకున్నది సాయంత్రం తిన్నాం, రాత్రి కూడా ఉదయం తిన్నాం. 3 పూట్ల లగ్జరీగా బతుకుతున్నాం. కానీ మనకు యేసు ప్రభు ఎంత ఇచ్చాడో మనకు అర్థం కాక మనం అడుగుతాం, ప్రవ్వా 3 వారాలు చచ్చికొచ్చాను, ఏమి ఇస్తా ప్రవ్వా? నీకు చాలా ఇచ్చాడు రా, నీకు చూడడం రావట్లేదు. నీకు చాలా ఇచ్చాడు, చూడడం రావట్లేదు. బయటికి వెళ్ళి చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఆ నైజీరియా ప్రాంతంలో చూడు, మట్టిని మెత్తగా జల్లించుకొని ఆ అరుసుల్లా చేసుకుని మట్టిని అరుసులు తిన్నట్టు తింటారు. బయటికి వెళ్ళి చూడు, నిన్నేమైనా మట్టి తినమన్నాడా? చక్కటి ఆహారం తింటున్నావు. బయటికి వెళ్ళి చూడు, ఇల్లు లేదు, నీకు ఈ ఇల్లు అయినా ఉంది. ఈ ఇల్లు చూసినవంట, ప్రవ్వా నాకు బిల్డింగ్ ఎప్పుడు ఎత్తావు? నీకు పెంకిటిల్లు అయినా ఉంది, లేదా నీకు ఈ బిల్డింగ్ అయినా ఉంది. బయటికి వెళ్ళి చూడు, ఆ బరకం కూడా సరిగ్గా లేదు, ఆ మురుకు బట్టల కింద నిద్రపోతున్నారు. బయటికి వెళ్ళి చూడు, బయటికి వెళ్ళి చూడండి, ఏజెన్సీకి ఎక్కడికైనా వెళ్ళి చూడండి. కుటుంబాలు ఉన్నాయండి, కరెంట్ అంటే తెలియదండి వాళ్ళకి. ఈ రోజుకి కరెంట్ అంటే తెలియదు వాళ్ళకి. దీపాల కింద కూర్చొని చక్కగా తల్లి నలుగురు కూర్చొని భోజనం చేసి ఆ దీపాల కింద ఆ కరెంట్ లేని ఆ ఇల్లుల్లోనే లేదా ఆ గుడుసుల్లో నిద్రపోతారు. నాకు లగ్జరీ లైఫ్ ఉంది మనకి. ఎవరి గదులు వాళ్ళవి, గదికి ఒక ఏసీలు ఉన్నాయి మనకి. లగ్జరీ లైఫ్ ఉంది మనకి, రంగురంగు లైట్లు ఉన్నాయి మనకి, కూర్చోడానికి లగ్జరీ సోఫా సెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి మనకి. ఎంత లైఫ్ ఉంది మనకి. ఇన్ని దేవుడు ఇచ్చినా మనం అడుగుతాం, ఇంకా ఏమిస్తావు ప్రభు అంటే, దేవుడు అన్నాడు, నేను ఇవ్వాల్సినవి చాలా ఇచ్చాను, నీకు తృప్తిగా బ్రతకడం రావట్లేదు. తిమోతి
అక్కడ పోయిన వాళ్ళు ఏమిస్తావా అని నమ్ముకుంటారు. అక్కడికి పోయిన వాళ్ళు దేవుడా లేదా దేవత ఏమిస్తావా అని నమ్ముకుంటారు. కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చాక ఏమిస్తావు కాదు ప్రభువా, మా కొరకు అన్నిటికన్నా ముఖ్యంగా మా కొరకు ప్రాణం ఇచ్చావు చాలు, రక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించావు చాలు, బతుకు లేని మాకు ఒక బ్రతుకునిచ్చి ఒక పౌరుషత్వం ఇచ్చి ఇదిగో నీ రాజ్యంలో నిలబెట్టి ఏమాత్రం అర్హత లేని మమ్మల్ని నరకానికి జారిపోయే మమ్మల్ని నేడో రేపు వచ్చి మేఘాల మీద తీసుకుని వెళ్ళి నీ నిత్యత్వంలో నిలబెట్టడానికి మాకు పౌరుషత్వం ఇచ్చావు. ఇంకేం కావాలి ప్రభువా? ముక్కుతూ మూలుగుతూ బతికేది గట్టిగా బతుకుతూ 60 ఏళ్ళు బతుకుతాం ఈ భూమి మీద. ఈ 60 ఏళ్ళ జీవితంలో ఏమిస్తామని అడగడం మా బుద్ధిహీనమైన భక్తి ప్రభువా. మాకు బుద్ధి లేదు. తిమోతి చెప్తున్నాడు, నాయన తిమోతి అది అడగొద్దని చెప్పు, ఒక మాట అయితే గట్టిగా చెప్పు. ఈ లోకంలోకి ఏమీ తీసుకుని రాలేము, ఈ లోకం నుండి ఏమీ తీసుకుని పోలేం. పౌలు గారు అంటున్నారు ఆ మాట కిందికి చదవండి ఒకసారి. కాగా అన్న వస్త్రము గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము. దేనికట? అన్న వస్త్రములు గలవారమై. ముగించేస్తున్నాను. పౌలు గారికి దేవుడు గట్టిగా ఏమి ఇచ్చాడంటే ఏమేమి లేదు, అన్నము వస్త్రము. నేను ధైర్యం చేసి ఒక మాట అడుగుతున్నాను, పౌలు గారికి ఇచ్చింది అన్నము వస్త్రం ఇచ్చాడండి. మనకండి మనకు సొంత ఇల్లులు ఉన్నాయి, మనకు సొంతంగా గదులు ఉన్నాయి, మనకు బైక్స్ ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది. పౌలు గారికి ఏముందంటే ఓ పూట తింటాడు, మరో పూట తింటాడు, ఓ పూట కట్టుకుంటాడు బట్టలు, మరో పూట వాళ్ళ వస్త్రహీనంగానే తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళకి. అపోస్తుల జీవితాలు చూస్తే అడవుల్లో తిరిగారు, రంపాలతో కోయబడ్డారు. వాళ్ళు అడిగారు, ఇంత సేవ చేస్తున్నారు, దేవుడు మీకు తగిన టైంకి కూడా మీకు భోజనం పెట్టట్లేదు, అసలు ఆ దేవుడి కొరకు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అంటారు, ఆ దేవుడు మేమేమన్నాం, ఎందుకంటే మాకు ఏ స్థితిలో ఉండడమైనా మాకు ఇష్టమే అంటారు. ఇది కదా భక్తి అంటే. ఏమిస్తావు అని అడగడం కాదండి. ప్రభువా మాకు ఇచ్చావు చాలు, మాకు చాలా చేసావు చాలు, ఎందుకంటే ఇవి లేని వాళ్ళు కూడా బయట ఉన్నారు. కంచం నిండా అన్నం పెట్టుకుని కూర్చున్నప్పుడు ఈసారి ప్రార్థన చేసినప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వేడి అన్నం, తెల్లటి అన్నం తింటున్నాం ప్రభా. ఇలాంటి అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభా. ఈ అన్నం తిన్నప్పుడల్లా నేను స్తుతిస్తానని ప్రార్థన చేసుకో, గుర్తుపెట్టుకో. భార్యతో గొడవాడుకో, సారు ఎవడు ఖాయమన్నాడే, ఆ సారు లేనివాడు కూడా ఉన్నాడు, బయటికి వెళ్ళి చూడు. ఈ కూర నేను తిన్నాను అనుకో, ఆ కూర లేని వాళ్ళు కూడా ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీరు ఏమి నేర్చుకున్నారంటే, బయట నీ పొరుగు వారికి, నీ సహోద్యోగులకి, లేదా నీ స్నేహితులకి, నీ ఎదురింటి వారికి, పొరుగింటి వారికి చెప్పాలి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏమి నేర్చుకున్నారంటే, ఆ బయట వారికి చెప్పకుండానే అర్థం అవ్వాలి. వీళ్ళంతా తగ్గించుకోవడం నేర్చుకున్నారండి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత. అది మాట్లాడుకోవాలి మన గురించి బయట. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎమ్మెల్యేలా తిరుగుతున్నాం, మనం మంత్రుల్లో తిరుగుతున్నాం, మనం నడుతున్నాం. తిరగొద్దు అంటలేదు, దేవుడు దీవిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా ఉండడం తెలియాలి మనకి, ఇలా కూర్చోవడం కూడా మనకి తెలియాలి.